క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనను ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించడానికి, ఆయన మీద ఆధారపడే ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. రెండు చేతులు జోడించి మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. అందరూ కూడా సంతోషంగా చప్పట్లతో నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు భయమేలా అని అభయముతో ధైర్యముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. యేసయ్యా, నా కోసం ఈ లోకానికి వచ్చిన ప్రభువా, నా రక్షకుడు అయిన తండ్రి, నేను పడినటువంటి అనేక కష్టాలలో, నేను అనుభవించిన అనేకమైనటువంటి బాధలలో నాకు తోడుగా ఉంటూ ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రమయ్యా. నా వేదనలో ఆ వేదనలో కూడా తోడుగా ఉంటూ నన్ను ఓదార్చినటువంటి ప్రభా, నీకు స్తోత్రమయ్యా. అడిగిన వారికి ఇస్తానని పలికిన దేవా, స్తోత్రమయ్యా. ఇప్పుడున్నటువంటి మేమందరం కూడా విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా, మాలో ఉన్న బాధలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. సమస్యలన్నీ తొలగిపోవాలని, అన్ని కష్టాలు తొలగిపోవాలని, తుఫాన్లు తొలగిపోవాలి అని విశ్వాసముతో అడుగుతున్నాం ప్రభా. మా పాపములను లెక్కించగా మీ మంచి మనసుతో మమ్ము క్షమించి ప్రభా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చప్పట్లతో ఆ దేవుని ఆరాధించుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన
వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, యేసు దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, స్తోత్రం దేవా. నాకు భయమేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధుల్లో బాధల్లో ఉన్న వారికి యేసయ్యా. ఓదార్పును స్వస్థతను ఇస్తానని పలుకుతున్నాడు దేవుడు. స్తోత్రం. ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో చేతుల పైకి లేపండి. స్తోత్రం ఎవరెవరైతే అయ్యా. సమస్యలతో ఆటంకాలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో చేతుల పైకి లేపండి. యేసయ్యా. ఆ గొప్ప దేవుని బుద్ధి సమర్పించండి. స్తోత్రం. నీలో ఉన్న ప్రతి రోగము తొలగిపోవును గాక, ఆమేన్. నీలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక, ఆమేన్. నీలో ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి అనారోగ్యం నుండి దేవుడు నీకు విడుదలనిచ్చును గాక, ఆమేన్. ప్రతి అస్వస్థత నుండి దేవుడు నీకు విడుదలనిచ్చును గాక. ఆమేన్. ఇప్పుడే ఈ క్షణమే నీ రోగము నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. భయంకరమైన తుఫానుల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 యేసు దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, స్తోత్రం దేవా. నాకు భయమేల నా యేసయ్యా. చప్పట్లతో నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, స్తోత్రమయ్యా. నాకు
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, అవును దేవా, నాకు భయమేలా నా యేసయ్యా, స్తోత్రమయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, యేసు దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, స్తుతించు. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. దేవా దేవా నీకే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా దేవా నీకే స్తోత్రం, హల్లెలూయా దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. అందరూ కూడా మోకరిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండుగా అనేక బాధల నుండి, అనేక సమస్యల నుండి, అనేక వ్యాధుల నుండి, అనేక ఇబ్బందుల నుండి ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలమంతా మనల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. ఎన్ని కష్టాలు, ఎన్ని తుఫానులు మనకి ఎదురైనా ఆ దేవుడే మన పక్షాన ఉండి పోరాడబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రియ ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ వ్యాధి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, ఏ సమస్య నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, స్తోత్రమయ్యా. ఎక్కడెక్కడ నీ శరీరంలో వ్యాధులు, బాధలు, నొప్పి, వేదన ఉందో నీ కుడి హస్తాన్ని అక్కడ ఉంచి ప్రభువుకు సమర్పించు. గొప్ప దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డలకు ఉన్న అన్ని రోగాలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని సమస్యల నుండి సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఆన్లైన్లో ఉన్నవారు ఏమేమి రోగాలతో మీరు బాధపడుతున్నారో ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారములో మీ యొక్క బాధలను, వ్యాధులను అక్కడ రాయండి. మీ కొరకు అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డలు ఏ సమస్యను ప్రభు మీ పాదాల చెంత ఉంచి పంపిస్తూ ఉన్నారో, రాస్తూ ఉన్నారో, ఆ రోగాలన్నీ మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఆ వ్యాధుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఓ ప్రభువా, పెను తుఫాను లాంటి సమస్యలలో కొట్టిమిట్టాడుతూ ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆమేన్. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, ప్రభ గొడవలు, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభ మీరే ఆ బిడ్డలను జతపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. వాళ్ళలో ఆమేన్. ప్రేమను మరొక్కసారి పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. ప్రభా,
చదువుకుంటున్న చిన్నారి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉంటూ ఈ యవన వయసులో ప్రభా ఏం చదవాలో, ఏం మాట్లాడాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ స్థాయికి వెళ్ళాలో మీరే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించమని వేడుకుంటూ ఉన్నాను. ఓ ప్రభువా, చదువు పూర్తయిన బిడ్డలకు మీ నామంలో ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. చదువు పూర్తయిన బిడ్డలకు ప్రభువా, యవనస్తులకు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి బంధాలను జతపరచమని వేడుకుంటూ ఉన్నాం. వివాహాలను ఘనంగా జరిపించమని వేడుకుంటూ ఉన్నాం. పేదరికము అనే తుఫానులో ఉన్న బిడ్డలకు ప్రభా మీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాం. అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక గొడవలు, అనేక బంధకాలు, దుష్ట శక్తి వాటి క్రియలలో బంధించబడిన ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా ఈ మీ ముందున్నటువంటి ఈ బిడ్డల్లో ఉన్న ఏ రోగమైనా మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగా, ఏ సమస్య అయినా మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగా, ఏ బంధకమైన ఉండైనా బిడ్డలకు విడుదల కలుగునుగా, కుటుంబంలో శాంతి సమాధానం వచ్చునుగా, ఐక్యమత్యం వచ్చునుగా, అన్ని రకాల సమస్యల నుండి విడుదల కలుగునుగా. ప్రభువా ఇంకా ఈ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభువా, ఏ ఆటంకాల్లో ఉన్నారో తండ్రి, వాటన్నిటి నుండి ప్రభా ఈ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రక్తముతో ఈ బిడ్డలను కడగమని వేడుకుంటున్నాం. మీ హస్తముతో ఈ బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మీ కృప కలిగిన, శక్తి కలిగిన వాక్కుతో ఈ బిడ్డలను గద్దించమని వేడుకుంటున్నాం. వారిలో ఉన్న సాతాను శక్తులను తొలగించమని వేడుకుంటున్నాం. పిశాచ శక్తులు, మంత్ర శక్తులను బంధించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించమని వేడుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులు, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి హృదయం మీద చేయి పెట్టుకుని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా బాధలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా తలంపులు ఉన్నట్లయితే ఆ ప్రభువుకు చెప్పు. ఆ గొప్ప దేవుడు ఇదిగో ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఎన్నో కుటుంబాలను దీవించబోతున్నాడు. ఎంతోమంది జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మళ్ళీ వచ్చే వారంలోపే నీవు దేవుని కృపను అనుభవించబోతున్నావు. దేవుని అభిషేకాన్ని పొందుకోబోతున్నావు. దేవుని కార్యాలు నీవు అనుభవించబోతున్నావు. నీవు దేవునికి సాక్షిగా మారబోతూ ఉన్నావు. ఆ కృపను నాకు దయచేయమని ప్రార్థన చేయి. ఇంకా నీ సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము మీకే నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.